తెలంగాణ రాష్ట్రంలో 2025 వార్షిక రివ్యూకు విచ్చేసినటువంటి పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సంవత్సరం I request everyone to please settle down and be quiet. Thank you. ఈ సంవత్సరం శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలో చక్కగా మెయింటైన్ అయినాయి. క్రైమ్స్ పైన, నేరాల పైన పూర్తి అదుపు ఉంది. అట్లాగే తీవ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఇట్లాంటివి కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగేటువంటి మేజర్ ఫెస్టివల్స్తో పాటుగా ఈ సంవత్సరం మనకు చాలా ముఖ్యమైనటువంటి 2-3 బందోబస్తులు ఈ నెలలో జరిగినాయి. మీకు తెలుసు, ఫ్యూచర్ సిటీలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి 2 రోజుల పాటు అంతర్జాతీయ సమ్మిట్ అది పూర్తి సక్సెస్ఫుల్గా ఎక్కడ ఇట్లాంటి చిన్న అవాంతరం లేకుండా కూడా జరుపుకున్నాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ దానికి అది సక్సెస్ఫుల్ కావడానికి పూర్తిగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అట్లాగే రెండోది లయనల్ మెస్సీ ఈవెంట్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ నెలలో అది కూడా ఈ నెలలోనే జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా చక్కగా బందోబస్తు ఏర్పాటు చేసి దాన్ని కూడా విజయవంతంగా జరుపుకున్నాం. ప్లస్ మనకు 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా 3 మలకలు అయినాయి, 3 దశలలో అయినాయి. అవి ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాం. తర్వాత ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చాలా ప్లేస్లలో ఫ్లడ్స్ వచ్చినాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాల్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు రానిటువంటి ప్రాంతాలు, ఫ్లడ్స్ లాంటివి, వరదలటువంటివి రానిటువంటి ప్రాంతాల్లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. అందులో పోలీస్ డిపార్ట్మెంటు, ఎస్డిఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అందులో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ స్పెషల్ పోలీసు సిబ్బందే. వీళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేసి హెవీ ఫ్లడ్స్లో చాలా తక్కువ ప్రాణ నష్టంతో దాన్ని ఫ్లడ్స్ ఎదుర్కొన్నారు. అట్లాగే యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ కార్డల్స్. ఆ 509 మందిలో 483 మంది, 483 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే 24 మంది తెలంగాణ రాష్ట్రం నేటివిటీ ఉన్న వాళ్ళు, ఒకరు మహారాష్ట్ర నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇట్లా 509 మంది తెలంగాణలో ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు. తర్వాత లోక్ అదాలత్ సంబంధించి 4 నేషనల్ జాతీయ స్థాయి లోక్ అదాలత్లు, ఒకటి స్పెషల్ లోక్ అదాలత్ అంటే పెండింగ్ కేసులను, ముఖ్యంగా క్లోజ్ చేయదగ్గ కేసులని క్లోజ్ చేసేందుకని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఇనిషియేటివ్ అది. దానిలో భాగంగా ఈ 5 సార్లు జరిగినటువంటి 4 జాతీయ మెగా అదాలత్లు, ఒకటి స్పెషల్ లోక్ అదాలత్. ఈ వీటిలలో 7,22,487 కేసులని రిజాల్వ్ చేయడం జరిగింది. ఇందులో 27,835 కేసులు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి కేసులు, మిగతావి 6,94,652 కేసులు సాధారణ నేరాలు. ఇందులో కూడా 3,32,129 ఈ పెట్టి కేసులను, 2,60,206 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులను కూడా
మనం క్లోజ్ చేయడం జరిగింది ఈ లోక్ అదాలత్లలో. దీనివలన భారతదేశంలోనే టాప్గా నిలిచినటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులను ఈ లోక్ అదాలత్లో ఆనరబుల్ హైకోర్టు కూడా ప్రశంసించింది మనం చేసినటువంటి ఎఫర్ట్స్ని. అట్లా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మనకు మే నెలలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరిగింది. ఆ మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం. అది కూడా ఎట్లాంటి సమస్య లేకుండా మే నెలలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి చిన్న సమస్య లేకుండా అది కూడా ఘనంగా పూర్తి చేసుకున్నాం. సో ఇట్లా ఈ సంవత్సరం మనకు 3 జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లని ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అట్లాగే తెలంగాణ పోలీస్ అకాడమీ RBVR తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మొదటిసారిగా తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ జరిగింది ఇన్ పోలీస్. తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఇన్ పోలీస్ జరిగింది. దాంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన చర్చలు ఉప చర్చలు జరిగినాయి. ఇందులో ముఖ్యంగా లీడర్షిప్ పైన, జెండర్ సెన్సిటివ్ పోలీసింగ్ పైన, ఈ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ పైన, అట్లాగే విమెన్ ఆఫీసర్స్కి ఇస్తున్నటువంటి అవకాశాలు ఎట్లా ఉన్నాయి వాటిపైన మనం చర్చలు జరిగినాయి. దాంట్లో సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పోలీస్ సంబంధించినటువంటి కీలకమైన శాఖలలో విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. CIDకి చారు సిన్హా గారు, తెలంగాణ పోలీస్ అకాడమీ RBVR తెలంగాణ పోలీస్ అకాడమీకి అభిలాష బిష్ట్ గారు డైరెక్టర్గా ఉన్నారు. తెలంగాణ CSP సైబర్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి మన శిఖా గోయల్ గారు ఉన్నారు. అట్లాగే ACPకి చారు సిన్హా గారు ఉన్నారు DGగా. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా శిఖా గోయల్ గారు ఉన్నారు డైరెక్టర్గా. ప్రిజన్స్ DGగా సౌమ్య మిశ్రా గారు ఉన్నారు. SIPIGగా సుమతి గారు ఉన్నారు. అట్లాగే మిగతా DCPలు ఇట్లా మహిళా DCPలు ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చాలా ప్రాముఖ్యం ఇస్తుందని చెప్పడానికి నేను ఇంతకుముందు చెప్పినటువంటి పోస్టులే నిదర్శనం. ఇవే కాకుండా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ వచ్చినటువంటి ఒక మహిళా అధికారి DSPగా SDPOగా హుజూరాబాద్లో ప్రమాణ సంపాదించారు. వారి బాధ్యతలు మాధవి అని చెప్పి మొట్టమొదటిసారిగా లాస్ట్ 60 yearsలో ఎప్పుడు కూడా లేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ ఇచ్చినటువంటి ఆఫీసర్కి, మహిళా ఆఫీసర్కి DSP SDPO బాధ్యతలు ఇచ్చినాం. అట్లాగే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ 6 months కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్గా నిలిచింది డిఫరెంట్ పారామీటర్స్లో. దాని తర్వాత తెలంగాణ తర్వాత కర్ణాటక, దాని తర్వాత AP ఉన్నాయి. అది మీకు ఇంతకుముందే షేర్ చేసుకున్నాం 6 months కింద. తర్వాత కొన్ని ఇనిషియేటివ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మీకు ఎంతకు తెలుసు, ఆల్రెడీ అది రన్నింగ్లో ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక రెగ్యులర్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతున్నది. మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ క్యాంపస్లో ఒక కార్నర్లో 50 acres దీనికి కేటాయించింది గవర్నమెంట్. దాంట్లో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పోలీస్ పిల్లలకు, ప్లస్ కామన్ మనకి బయట వాళ్ళకు కూడా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా QR కోడ్ పెట్టినాము ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి. ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వారి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, వారి కేసు గురించి ఏం జరిగింది, తర్వాత వాళ్ళ కేసు బుక్ అయిందా లేదా, బుక్ అయిన తర్వాత ఎట్లా ఇన్వెస్టిగేషన్ క్రమం ఎట్లా ఉంది దాన్ని తెలుసుకోవడానికి అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సరంలోనే QR కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టినాం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అని చెప్పి. అట్లాగే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మనం T సేఫ్ అని చెప్పి, ట్రావెల్ సేఫ్ అని చెప్పి
సిఐడి వాళ్ళు ఒక యాప్ని డెవలప్ చేసినారు. అంటే అది ఎప్పుడైతే మన పర్టికులర్గా విమెన్ కానీ లేకపోతే ఇన్ఫార్మ్ పీపుల్ కానీ వాళ్ళ ట్రావెల్ మొదలైనప్పటి నుంచి ఏదైనా ఆటోలో కావచ్చు, లేకపోతే ట్యాక్సీలో కావచ్చు, క్యాబ్లో కావచ్చు, వాళ్ళ వాళ్ళ మూమెంట్ మొదలైనప్పటి నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఒక పర్టికులర్ ప్లేస్కి అప్పటి నుంచి వాళ్ళ ట్రావెల్ని అది మానిటర్ చేస్తుంటుంది. అంటే ప్రొయాక్టివ్గా, అంతకుముందు అంటే రియాక్టివ్గా ఉండేది. ఏదన్నా సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం వచ్చేది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రొయాక్టివ్గా ఎప్పుడైతే ఆ మూమెంట్, ఆ ట్రావెల్ మొదలవుతుందో, జర్నీ మొదలవుతుందో అప్పటి నుంచే దాన్ని మానిటర్ చేయడం మొదలు పెడతాం అన్నమాట. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే తెలంగాణ టూరిస్ట్ పోలీస్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం మనం సెప్టెంబర్ నెలలో. అది వరల్డ్ టూరిజం డే. ఆ రోజు నాడు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ టూరిస్ట్ పోలీస్ని లాంచ్ చేసినాం. ఇందులో ఇప్పటికి 80 మందిని ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 80 మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. ఇందులో వీళ్ళు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ, నాగర్ కర్నూలు, ఇట్లా ములుగు, నల్గొండ, భద్రాచలం జిల్లాల నుంచి అందులో ఉన్నారు. వాళ్ళకు నీతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గచ్చిబౌలిలో ఉంది. దాని ద్వారా వాళ్ళకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి టూరిజం పోలీసులు ఎట్లా పనిచేయాలి దాని గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం 26 జూన్ రోజు నాడు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించిన కారణంగా 26 జూన్ 2025 రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని రీనేమ్ చేశారు, ఈగల్ అని చెప్పి, EAGLE, ఈగల్ అని, ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు మీద. అది ఈ సంవత్సరం 173 కోట్ల వర్తైనటువంటి డ్రగ్స్ ని సీజ్ చేసుకున్నది. తర్వాత చాలా మంది పోలీసులో డిపార్ట్మెంట్ ఎంటర్ అయినప్పటికీ కూడా వాళ్ళకు చాలా మందికి డిగ్రీస్ ఉండకపోవచ్చు. చాలా మంది ఇంటర్మీడియట్ లో ఉండి కానిస్టేబుల్ సెలెక్ట్ అయి ఉంటారు, లేకపోతే 10th క్లాస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒక MOU చేసుకున్నాం. దాని ప్రకారం వాళ్ళకందరికీ గ్రాడ్యుయేట్ కోర్సులలో గ్రాడ్యుయేట్ కావడానికి వాళ్ళ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఇచ్చిండ్రు. అంత 30,000 మంది ఎవరైతే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఉందో పోలీస్ కోర్సులో వాళ్ళకు గ్రాడ్యుయేషన్ చేసుకునేటువంటి అవకాశం ఈ కారణంగా లభించిందన్నమాట. తర్వాత మొన్న నవంబర్ ఎండింగ్లో జరిగినటువంటి DGs అండ్ IGs కాన్ఫరెన్స్లో రాయపూర్లో జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి షామీర్పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ బెస్ట్ పోలీస్ స్టేషన్గా, 7వ అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా నిలబడ్డది. తర్వాత ఫోన్ల రికవరీ, దొంగతనంకు గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉంది. 1,20,000 సెల్ ఫోన్లను రికవర్ చేసి ఈ CIR పోర్టల్ అని చెప్పి, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి, అది 23లో మనం లాంచ్ చేసినాము, ఏప్రిల్ 23లో. దాంట్లో భాగంగా ఇవి ఇన్ని సెల్ ఫోన్లు రికవరీ చేసి భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచినాం. తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్ సంబంధించి గోల్డ్ స్టాండర్డ్ పెట్టినాం కాబట్టి, ఒక మంచి అది పెట్టినాం కాబట్టి పాస్పోర్ట్ వెరిఫికేషన్లో దాంట్లో కూడా తెలంగాణ పోలీసులకు ఒక అవార్డు వచ్చింది, భారతదేశంలో టాప్లో ఉన్నందుకని చెప్పి. సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది. భారతదేశం మొత్తంలో 41% పెరిగితే 41% పెరిగింది భారతదేశం మొత్తంలో. దాంతో పోలిస్తే తెలంగాణలో 3% తగ్గింది. అది సైబర్ క్రైమ్ బ్యూరో చేస్తున్నటువంటి బాగా గట్టిగా కృషి చేస్తున్న కారణంగా ఇది తగ్గింది. అట్లానే ఫైనాన్షియల్ లాసెస్ భారత్ 6% తగ్గినాయి మనకు. భారతదేశం 6% తగ్గితే తెలంగాణలో 21% తగ్గినాయి. ఈ ఫైనాన్షియల్ లాసెస్
తెలంగాణలో 21% తగ్గినాయి. భారతదేశంలో 6% తగ్గినాయి. అంటే దాంతో అది మీరు చూసుకోవచ్చు మన సైబర్ క్రైమ్ బ్యూరో కానీ తెలంగాణ పోలీసులు కానీ చేస్తున్న కృషి ఎట్లా ఉందో. డ్యూటీ మీట్ అండ్ స్పోర్ట్స్ మీట్ మనకు ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. నేషనల్ లెవెల్ కూడా అట్లాగే జరుగుతుంది డ్యూటీ మీట్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ కానీ. ఇందులో డ్యూటీ మీట్ అంటే పోలీసుల కౌశల్యాన్ని, వాళ్ళ వృత్తిపరమైనటువంటి స్కిల్స్ని, వృత్తిపరమైనటువంటి కౌశల్యాన్ని చూపించేందుకు అని చెప్పి చేస్తారు ఇది. ఇందులో భారతదేశంలోనే 18 మెడల్ సంపాదించి భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అట్లాగే యుఎస్ఏలో అలబామా రాష్ట్రంలోని బర్మింగ్హామ్లో జరిగినటువంటి వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో కూడా తెలంగాణ పోలీసులు పాల్గొన్నారు. అందులో 10 మెడల్స్ గెలుచుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. మీరు అన్ని చదవండి. మీకు చాలా ఉన్నాయి అచీవ్మెంట్స్. అది మీకు ఇచ్చిన బుక్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి పేజ్ నెంబర్ 7లో. ఇంకా క్రైమ్ ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్రంలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం 2.33% క్రైమ్ తగ్గింది. లాస్ట్ ఇయర్ 2,34,000 కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం 2,28,000 కేసులు బుక్ అయినాయి. దాంతో 2.33% క్రైమ్ తగ్గింది మన రాష్ట్రంలో, తెలంగాణలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అట్లాగే ఇది నేను చెప్పేది మొత్తం కేసులు. అట్లాగే ఐపీసీ కేసు సంబంధించి చూస్తే, అంటే ఇప్పుడు బిఎన్ఎస్ అంటున్నాం, ఆ కేసుల పరంగా చూస్తే 1,67,000 కేసులు ఈ సంవత్సరం రిపోర్ట్ అయినాయి. అది లాస్ట్ ఇయర్ 1,69,000 కేసులుగా ఉండే. సో అట్లా కూడా 1.5% తగ్గింది బిఎన్ఎస్ కేసుల సంఖ్య. కన్విక్షన్ పర్సంటేజ్ ఈ సంవత్సరం 38.72% ఉంది. కన్విక్షన్స్, శిక్ష పడ్డ నేరాలు 38.72% ఉంది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఇది 35.63 ఉండే. సో ఆ విధంగా మోర్ దెన్ 3% కన్విక్షన్ రేట్ పెరిగింది. ఇందులో డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ కూడా ఉన్నాయి. 4 కేసులలో డెత్ సెంటెన్స్ వచ్చింది, మరణ శిక్ష వచ్చింది. అట్లాగే 216 కేసులలో 320 మందికి 216 కేసులలో 320 మందికి యావజ్జీవ శిక్ష పడ్డది, లైఫ్ కన్విక్షన్ పడ్డది 320 మందికి. ఇందులో డిఫరెంట్ కేసులో ఉన్నారు. అందులో రేప్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ సెక్షన్స్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నమాట. అట్లాగే పోక్సో యాక్ట్ కేసుల్లో, క్రైమ్ అగెన్స్ట్ చిల్డ్రన్, ఆ కేసుల్లో కూడా 154 మందికి 141 కేసులలో 154 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఇది చిల్డ్రన్స్ అగెన్స్ట్గా నేరాలు చేసిన వాళ్లకు. ఇందులో 3 డెత్ సెంటెన్స్ పడ్డది, 48 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. మిగతా వారికి 20 ఏళ్ళు, కొంతమందికి ఒకరికి 51 సంవత్సరాలు కూడా SC/ST యాక్ట్లో 51 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ కూడా పడ్డది అన్నమాట. ఇక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది, మీరు చూసుకోవచ్చు. 28 SC/ST కేసులలో, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కేసులలో 28 కేసులలో 53 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. 53 మందికి యావజ్జీవ శిక్ష విధించారన్నమాట కోర్ట్స్. రోడ్ యాక్సిడెంట్ సంబంధించి 2024తో పోలిస్తే 5.68% రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి 2025లో. 24తో పోలిస్తే రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య 5.68% పెరిగింది. కానీ మరణించిన వాళ్ళ సంఖ్య 557 తగ్గింది. అంటే సుమారు 8%, సుమారు 7.9 అంటే 8% నెంబర్ ఆఫ్ డెత్స్ తగ్గినాయి. రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్యలు పెరిగినావు కానీ మరణాలు తగ్గినాయి. దానికి కారణం కొంత మనం బాగా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫస్ట్ ఎయిడ్లో లోకల్ ప్రజలకు ట్రైనింగ్ ఇస్తున్నాం. లోకల్ అక్కడ రోడ్ల మీద ఉండేటువంటి హోటల్ వాళ్ళకి కానీ, చిన్న చిన్న షాపుల వాళ్ళకి కానీ, అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ముందర ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రకంగా వాళ్ళని యాక్సిడెంట్ గురైన వాళ్ళను ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలన్న విషయంలో అట్లా ఆ ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. కాబట్టి మనం 557 వాళ్ళని పీపుల్ని మరణం నుంచి కాపాడగలిగినాం. సో ఆ విధంగా 8% సుమారుగా మరణాలు తగ్గినాయి రోడ్ల మీద. ఇందులో
అందులో 25 అదే విషయంలో అదే పరంగా చూస్తే 2025లో మొత్తం 6,499 మంది 6,499 మంది రోడ్ల మీద మరణించారు రోడ్ యాక్సిడెంట్లలో. అండ్ 14,768 మంది 14,768 మంది రోడ్ యాక్సిడెంట్లలో ఇంజూరీ అయినారు. అయితే ఇందులో చాలా గొప్ప గమనించవలసిన విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంజూర్డ్ సంఖ్య 31% తగ్గింది, 32% అనుకోవచ్చు, 31.8% తగ్గింది. 6,896 మంది అట్లా తగ్గి లాస్ట్ తో పోలిస్తే తగ్గినాయి అన్నమాట. సో మరణించిన వాళ్ళ సంఖ్య 8% తగ్గితే ఇంజురీస్ అయిన వాళ్ళ సంఖ్య 32% తగ్గింది. సో క్లుప్తంగా నేను చెప్పేది ఇది. ఒక క్రైమ్ ట్రెండ్స్ ఇంకొకసారి చెప్తాను. మర్డర్స్ రాష్ట్రంలో అయినటువంటి మర్డర్స్ 8.76% తగ్గినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 8.76% మర్డర్స్ తగ్గినాయి. రేప్ కేసులు 24తో పోలిస్తే 13.45% తగ్గినాయి, 13.5% తగ్గినాయి రేప్ కేసులు. మర్డర్ ఫర్ గెయిన్ కూడా 15.66% తగ్గినాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. డకాయిటీస్ లాస్ట్ ఇయర్ 58 ఉంటే ఈ సంవత్సరం 72 అయినాయి. ఆ విధంగా అందులో పెరుగుదల ఉంది. డకాయిట్లు 24% పెరుగుదల ఉంది. సంఖ్య చిన్నదే. బేసికల్ టెక్నికల్ డకాయిటీస్ ఒరిజినల్ డకాయిటీస్ కంటే కూడా. తర్వాత రాబరీస్లో చూస్తే 27% రాబరీస్ తగ్గినాయి. అంతకుముందు సంవత్సరంలో 703 రాబరీస్ అయితే 25లో 512 రాబరీస్ అయినాయి. ఆ విధంగా 27% రాబరీస్ తగ్గినాయి. థెఫ్ట్స్ తీసుకొస్తే మామూలు ఆర్డినరీ దొంగతనాలు, సాధారణ దొంగతనాల విషయాలకు వస్తే అంతకుముందు సంవత్సరంలో 19,480 ఉంటే ఈ సంవత్సరం 17,700 వచ్చినాయి. అంటే -9.14%, 9.14% తగ్గినాయి దొంగతనాలు. ఈ కల్పబుల్ హోమిసైడ్ కూడా తగ్గింది కొంత, అంటే ఆల్మోస్ట్ సేమ్ దాంట్లో ఉంది చెప్పొచ్చు. కొంచెం తగ్గినా కానీ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. రైటింగ్, లా అండ్ ఆర్డర్ రంగానికి ఒక మంచి చక్కగా ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండేటువంటి రైటింగ్స్ దొమ్మిలు, ఇవి లాస్ట్ ఇయర్ 324 ఉంటే ఈ సంవత్సరం 186 అయినాయి. అంటే 43% తగ్గినాయి, 42.5% తగ్గినాయి దొమ్మిలు అంటారు రైటింగ్స్. అంటే ఇది ఒక మంచి నిదర్శనం లా అండ్ ఆర్డర్ బాగా ఉందని చెప్పడానికి. సో ఈ రైటింగ్స్ లాస్ట్ 5 yearsతో పోలిస్తే 2021 నుంచి పోలిసి చూసుకుంటూ వస్తే ఈ సంవత్సరంలో లోయెస్ట్ ఉన్నాయన్నమాట. 21లో 488 ఉంటే, 22లో 402 ఉంటే, 23లో 447 ఉంటే, 24లో 324 అయితే ఈ సంవత్సరం 186. సో చాలా అది లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండడానికి ఒక మంచి నిదర్శనం అనమాట ఇది. అట్లాగే ఈవెన్ హర్ట్ కేసెస్లో కూడా కొంత తగ్గుదల కనిపిస్తుంది. సుమారు 2%, 1.87% తగ్గుదల ఉంది పోయిన సంవత్సరంతో పోలిస్తే. అట్లాగే చీటింగ్ కేసులలో కూడా 15.5%, 15.5% రిడక్షన్ ఉంది చీటింగ్, మోసం చేసే కేసులలో కూడా. అట్లాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఈ కేసులలో 23% పెరుగుదల ఉంది. అంటే నమ్మక ద్రోహం అంటారు, విశ్వాస ద్రోహం, నమ్మక ద్రోహం అంటారు. తెలిసిన వాళ్ళకు ఈ డబ్బులు ఇస్తానో ఇంకేది ఇస్తానో వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం, దానిపైన కేసు పెట్టడం. సో ఇట్లాంటి నమ్మక ద్రోహం కేసులు 23% పెరిగినాయి. తర్వాత అదర్ ఐపీసీ కేసులు ఓవరాల్గా చూస్తే మొత్తం అదర్ ఐపీసీ కేసుల్లో 7.30% పెరుగుదల ఉంది. అట్లాగే ఎన్డీపీఎస్ కేసులు, డ్రగ్ కేసులు అంటాం మనం, నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన కేసులు, అవి 30% పెరిగినాయి. దాని అర్థం బాగా ఈగల్ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. కాబట్టి ఇవి ఈ 30% పెరుగుదల ఉంది. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉన్న ప్లేస్లో లేని ప్లేస్లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు. ఈవెన్ ఢిల్లీ, రాజస్థాన్, బాంబే అట్లాంటి ప్లేస్లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు మన దగ్గర కేసులు బుక్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ పారిపోతే. కాబట్టి అందులో 30% పెరుగుదల ఉంది. సో ఓవరాల్గా క్రైమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 2.33% తగ్గిందన్నమాట. సో ఇది క్లుప్తంగా నేను చెప్పదలుచుకుంది. అట్లాగే విమెన్ పైన కేసు సంబంధించి చూస్తే క్రైమ్ అగెన్స్ట్ విమెన్, మహిళల పట్ల చూస్తే అందులో
డౌరీ మర్డర్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే సేమ్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం లోయెస్ట్, ఈ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్ లోయెస్ట్ అనమాట. లాస్ట్ 5 ఏళ్లలో చూస్తే 21లో 33 డౌరీ మర్డర్లు అయినాయి, 22లో 2022లో 40 అయినాయి, 2024లో 23లో 33 అయినాయి, 24లో 22 అయినాయి, ఈ సంవత్సరం కూడా 22 అయినాయి. సో లాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్లో లోయెస్ట్ ఉంది. అట్లాగే డౌరీ డెత్ విషయంలో లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ సేమ్ ఉంది. లాస్ట్ ఇయర్ 126 అయితే ఈ సంవత్సరం 127 అయినాయి. అది కూడా లాస్ట్ 5 ఏళ్లలో పోలిస్తే డౌరీ డెత్స్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లోయెస్ట్, ఈ సంవత్సరం 126 అయితే ఈ సంవత్సరం 127. అట్లాగే డౌరీ హెరాస్మెంట్ కేసులు కూడా -2%, 2% తగ్గినాయి లాస్ట్ 2 ఇయర్స్లో పోలిస్తే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఇవి కూడా లాస్ట్ 4 ఏళ్లలో చూస్తే లోయెస్ట్ అనమాట ఈ సంవత్సరం. అట్లాగే మహిళలు జరిగినటువంటి హత్యలు సంబంధించి చూస్తే ఈ సంవత్సరం 2.90%, అంటే సుమారుగా 3% పెరిగినాయి. లాస్ట్ ఇయర్లో 241 ఉంటే ఈ సంవత్సరం 248 అయినాయి. అట్లాగే రేపు ఇంతకుముందు చెప్పినట్టుగా రేపులో సంబంధించి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం 13% తగ్గింది. కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ ఈ కేసులలో కూడా, అంటే మహిళలకు సంబంధించి కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ కేసులలో కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోలిస్తే 10% కంటే పైన 10.61% తగ్గింది. ఆ మహిళలను వేధించిన కేసులు మార్జినల్గా పెరిగినాయి 9%. అది కూడా షీ టీమ్స్ గట్టిగా పనిచేయడం వలన బయటకు వచ్చిన కేసులు అన్నమాట. మామూలుగా అయితే బయటకు చెప్పకపోయే కేసులు షీ టీమ్స్ యాక్టివ్గా పనిచేస్తున్నాయి కాబట్టి మహిళలు ముందుకు వచ్చి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారు. దాంతో 9% పెరిగింది. ఈ SC/ST సంబంధించిన కేసులు చూస్తే 24తో పోలిస్తే ఈ సంవత్సరం 9.5% తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 2257 కేసులు ఉంటాయి, ఈ సంవత్సరం 2042 కేసులు ఉన్నాయి. దాని అర్థం 9.5% తగ్గిందన్నమాట SC/ST కేసెస్. సో అట్లాగే ఈగల్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అయితే ఉందో దాన్ని ఈగల్గా నామకరణం చేసుకున్నాం మనం. ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి. అందులో 2023లో 94 లక్షల రూపాయలు, 94 కోట్ల రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ను సీజ్ చేసుకుంటే 23లో, 24లో 139 crores సీజ్ చేసుకున్నాం వర్త్ ఆఫ్ డ్రగ్స్. 25లో ఈ సంవత్సరం 173 కోట్లు సుమారుగా మనం సీజ్ చేసుకున్నాం అనమాట. సో దాంట్లో ఇది ఈగల్ ఫోర్స్ ఎంత గట్టిగా పనిచేస్తుందని చెప్పడానికి ఒక మంచి నిదర్శనం ఇది. అట్లాగే ఈ ప్రాపర్టీ క్రైమ్ డిటెక్షన్లో ఫింగర్ ప్రింట్స్ యొక్క పాత్ర మీకు తెలిసిందే, చాలా ప్రముఖమైన పాత్ర ఉంటుంది ఈ డిటెక్షన్లో. ఇందులో మన దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ అవుతున్నారో వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఛాన్స్ ప్రింట్స్ వలన మొత్తం 642 ప్రాపర్టీ కేసులను డిటెక్ట్ చేయగలిగినాం. వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఛాన్స్ ప్రింట్స్ వలన, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ డెవలప్ చేసిన ఛాన్స్ ప్రింట్స్ వలన 642 ప్రాపర్టీ క్రైమ్స్ని మనం డిటెక్ట్ చేయగలిగినాం. అందులో సుమారు 9.59 కోట్ల 9.59 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగినాం అన్నమాట. అట్లాగే మన దగ్గర ప్యాపిలాన్ అని చెప్పి ఒక క్రిమినల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉంది, అంటే వాంటెడ్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. దాంట్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి కృషి వలన 122 మంది వాంటెడ్ క్రిమినల్స్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ గురించి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళు కొంతమంది పట్టుకోగలిగినాం అన్నమాట. ఇంతకుముందు ఈ సిస్టమ్ యూజ్ చేయడం వలన వితిన్ 5 to 10 minutesలోనే రియల్ టైంలోనే మనం ఒక నేరస్తుని గుర్తించగలుగుతున్నాం అతని. సో ఫేషియల్ ఐడెంటిఫికేషన్ వలన. సో ఈ విధంగా లాస్ట్ ఇయర్ అంటే 2025లో 7,812 మంది సస్పెక్ట్స్ని మనం ఈ రకంగా ట్రేస్ చేయగలిగినాం అనమాట ఈ సిస్టమ్ను ఉపయోగించుకొని. అట్లాగే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంబంధించి వస్తే
23% పెరిగింది రికవరీ. ఈ సైబర్ ఫ్రాడ్లో డబ్బులు కానీ వాళ్ళ ప్రాపర్టీని పోగొట్టుకున్న వాళ్ళ అమౌంట్స్ 23% పెరిగింది. అంతకుముందు సంవత్సరం 201 crores ఉంటే ఈ సంవత్సరం 246 crores పెరిగిందన్నమాట. అందులో 159 కోట్లను రిఫండ్ కూడా చేయగలిగినాం. నేరస్తుల ఇందులో పోగొట్టుకున్న వాళ్లకు డబ్బులు పోగొట్టుకున్న 25,500 విక్టిమ్స్కి 25,500 మంది విక్టిమ్స్కి 159 కోట్లు అమౌంట్ కూడా రిఫండ్ చేయగలిగినాం. ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అట్లాగే తెలంగాణలో సైబర్ సంబంధించినటువంటి కంప్లైంట్స్లలో హైయెస్ట్ ఎఫ్ఐఆర్ కన్వర్షన్, అంటే వచ్చిన మంది మనకు వచ్చే ప్రతిదీ కూడా మనం ఎఫ్ఐఆర్లోకి మార్చుకుంటున్నాం. మొత్తం 371 మంది అరెస్ట్ చేసినాం సైబర్ క్రిమినల్స్ని 2025 మందిలో. 2025లో 371 మందిని అరెస్ట్ చేయగలిగినాం. అందులో తెలంగాణ సంబంధించినటువంటి 509 కేసులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళే మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి 2,800 కేసుల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నమాట. సో మనం నాట్ ఓన్లీ దట్ మన కేసులోనే కాకుండా బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసులను కూడా పట్టుకొని వాళ్ళకి అప్పచెప్తున్నాం అన్నట్టు. విమెన్ సేఫ్టీ సంబంధించి మీకు ఆల్రెడీ మీకు తెలుసు, భరోసా సెంటర్స్ ఈ సంవత్సరం 4 స్టార్ట్ చేసినాం. దాంతో మొత్తం భరోసా సెంటర్ల సంఖ్య 34 అయ్యింది. ఇందులో పోయిన సంవత్సరంలో 2025లో 3,558 కేసులని ఈ భరోసా సెంటర్స్లలో హ్యాండిల్ చేశారు. అందులో పోక్సో కేసులు 2,570 ఉంటే రేప్ కేసులు 819 ఉన్నాయి. ప్లస్ ఇందులోనే ఈ సంవత్సరం 81 కన్విక్షన్స్ కూడా సాధించగలిగినాం. భరోసా సెంటర్స్ చేసినటువంటి కృషి వలన 81 కన్విక్షన్స్ ను సాధించగలిగినాం. అందులో 6 కోట్ల కంపెన్సేషన్ కూడా విక్టిమ్స్కి 1,454 విక్టిమ్స్కి 6 కోట్ల కంపెన్సేషన్ కూడా ఇవ్వగలిగినాం. అట్లాగే ఈ సంవత్సరం సాహస్ అని చెప్పి వర్క్ ప్లేస్ సేఫ్టీ ఇనిషియేటివ్ అని చెప్పి మొదలుపెట్టినాం. సిఐటి వాళ్ళు ఈ సంవత్సరం మొదలుపెట్టినారు. ఇది ఏంటంటే ఇది నార్మల్గా మనకు వర్క్ ప్లేస్లలో హెరాస్మెంట్ సంబంధించినటువంటి యాక్ట్ ఉంది, పోష్ యాక్ట్ అంటారు దాన్ని. అది ప్రభుత్వ సంస్థలలో విరివిగా ఉపయోగిస్తాం. ప్రతి ప్రభుత్వ సంస్థలో కూడా, ప్రతి ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కూడా ఈ కమిటీస్ ఉండాలి, విమెన్ సేఫ్టీ సంబంధించిన కమిటీలు ఉండాలి. కానీ ప్రైవేట్ వాళ్ళలో అది ఉండదు. ప్రైవేట్ వాళ్ళలో అసలు ఆ కమిటీస్ పెట్టలేదు. కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళలో కూడా ఈ పోష్ యాక్ట్ని ఎక్స్టెండ్ చేసేందుకని చెప్పి ఈ సాహస్ కార్యక్రమం తీసుకొచ్చినాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆఫీసులలో కూడా ఈ విమెన్ హెరాస్మెంట్ని తగ్గించేందుకని చెప్పి, లేకుండా చేసేందుకని చెప్పి ఈ పోష్ యాక్ట్ సంబంధించి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నమాట. అది ఫస్ట్ టైం భారతదేశంలోనే ఫస్ట్ టైంగా తెలంగాణలో మనం ఈ సంవత్సరం మొదలుపెట్టినాం. అట్లాగే సిఐడి చారు సిన్హా గారి నేతృత్వంలో ఉన్న సిఐడి డిపార్ట్మెంట్లో విమెన్ సేఫ్టీ వింగ్ ఇనిషియేటివ్ ఒకటి ఇంపార్టెంట్ మొదలుపెట్టినాం. ఇందులో ఏంటంటే ఒక్క నిమిషం మన జీవితాన్ని మారుస్తుంది, 1 minute కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అన్నది అన్న థీమ్తోని ఒక ఫిల్మ్ ఫెస్టివల్ని స్టార్ట్ చేయబోతున్నాం త్వరలోనే. అందులో 1 minute, 1.5 minutes ఈ 2 minutes విమెన్ సేఫ్టీ సంబంధించినటువంటి ఫిల్మ్స్ని, మంచి ఫిల్మ్స్ని మనం తయారు చేసినటువంటి వాళ్లకు, ఔత్సాహికులకు, మంచి థీమ్తో తయారు చేసినటువంటి వాళ్లకు ప్రైజ్ మనీ ఇచ్చేటువంటి ఉద్దేశంతో, వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, అట్లాగే ఈ విమెన్ సేఫ్టీని ఇంకా మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ని పెడుతున్నాం. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఆన్ విమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో అది మేము లాంచ్ చేస్తామన్నమాట. ఎనీథింగ్ యు వాంట్ టు యాడ్ చారు? యు వాంట్ టు యాడ్ సంథింగ్? So 18 to 35 years ఉన్న వయసు వాళ్ళు యంగ్ ఫిల్మ్ మేకర్స్ can participate in this film festival. మన రాష్ట్రంలో 30 మాస్ కమ్యూనికేషన్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తున్నాము. సో 5 బ్రాడ్ థీమ్స్ ఉన్నాయి అండర్ విమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ సేఫ్టీ. ఈ థీమ్స్ పైన ఫిల్మ్స్ తయారు చేయమని మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆన్ 9th March విల్ బి ది అవార్డ్స్ సెరమనీ.
ప్రతి మాస్ కమ్యూనికేషన్ కాలేజ్లో ఫ్యాకల్టీ మెంబర్స్తో పాటు ఒక జ్యూరీ తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఇనిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ ఫిల్మ్స్ విల్ బి డన్ బై దిస్ జ్యూరీ. అండ్ వాళ్ళ ఫైనల్ ఎంట్రీస్ సుమారుగా 100 ఫైనల్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ది ACFM ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ దేర్, వాళ్ళ జ్యూరీ ఈ ఫైనల్ ఎంట్రీస్ని స్క్రీన్ చేసి విన్నర్స్ని డిసైడ్ చేస్తారు. దిస్ ఈస్ అ ఫిల్మ్ యాజ్ వెల్ యాజ్ అ పోస్టర్ ఛాలెంజ్. సో పోస్టర్స్ కూడా దీంట్లో తయారు చేసుకోవచ్చు అండ్ 1 minute ఫిల్మ్స్ కూడా దీంట్లో తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీలో మొత్తం ఈ సంవత్సరం 2025లో 12,555 మందికి ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అందులో 1182 మంది ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. 573 మందికి ఇండక్షన్ ట్రైనింగ్, అంటే కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళకు 573 మందికి ఇండక్షన్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఇప్పుడు రైట్ నౌ 112 మంది DSPలకు, ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, హైయెస్ట్ ఇన్ ఈవెన్ కంబైన్ స్టేట్ ఆల్సో. ఇంతమంది 112 మంది DSPలో సెలెక్ట్ కావటము లాస్ట్ ఇయర్ జరిగినటువంటి 2024లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు లాస్ట్ అక్టోబర్ లాస్ట్ నుంచి. తర్వాత లాస్ట్లీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటంటే 559 వెహికల్స్ని కండెమ్ చేయడమే కాకుండా అందులో 60 వెహికల్స్ని ఆప్షన్ చేయటము, 1171 వెహికల్స్ని ఇంపౌండ్ చేసినటువంటి, అబాండన్ చేసినటువంటి వెహికల్స్ కూడా ఆప్షన్ చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇంత పెద్ద ఎత్తున ఆప్షన్ జరగటము. అట్లాగే ఇంకో 1400 వెహికల్స్ కూడా త్వరలోనే ఈ ఆప్షన్ ద్వారా చేయడానికి ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట. అట్లాగే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఇప్పుడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కోసం అని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకు ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి 118 వేకెన్సీస్ని నోటిఫై చేసేసి వాళ్ళకు 14th డిసెంబర్ రోజు వాళ్ళకు టెస్ట్ కూడా కండక్ట్ చేసి, ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేశారు. వాళ్ళ త్వరలోనే వాళ్ళకి రిజల్ట్ కూడా రాబోతుంది. అట్లాగే ఆర్టీసీ సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, అది కూడా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిండ్రు. అందులో 1000 వేకెన్సీస్ ఆఫ్ డ్రైవర్స్, 743 వేకెన్సీస్ ఆఫ్ శ్రామిక్స్ ఇందులో ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. అది కూడా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే రిక్రూట్మెంట్ చేస్తున్నది. సో మా పరంగా ఇది, మీ పరంగా ఏమన్నా ఉంటే చెప్పొచ్చు. Sir, before proceeding to this question and answer, sir, one second. మేము లెక్కల పేపర్ మీద ఉండే లెక్కలు మావి, మేము కల్పిత లెక్కలు కావు. వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, అది కరెక్ట్ కాదు. మీకే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందులోనే ఉంది. దొమ్మిలు రైటింగ్స్ ఏమైతే అంటారో, ఇంతకుముందు చెప్పిన లా అండ్ ఆర్డర్కి మంచి తార్కాణంగా నిలిచేటువంటి రైటింగ్స్ 42.59% తగ్గినాయి. ఇది హైయెస్ట్ ఇన్ లాస్ట్ 5 years, లాస్ట్ 5 ఏళ్లలో లోయెస్ట్ అనమాట. ఇది లోయెస్ట్, లాస్ట్ 5 years లోయెస్ట్. ఇది 42.59% తగ్గినాయంటే మరి ఇంకా ల్యాండ్ ఆర్డర్ బాగున్నట్ట, ఇది బాగాలేనట్ట. ఇది ఒక్క నిమిషం పూర్తి కాలే నేను, ఒక్క నిమిషం. ఇది ఈ సంవత్సరం 3 దశలల్లో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా ఇది 42.5% తగ్గింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో లా అండ్ ఆర్డర్. That is 2025 accident data, sir. సరే, దాని మీద నేను ఇట్లా మాట్లాడతానండి. Sir, this data which you have given, 2025 statistics, sir, crime statistics. In case of missing persons, you mentioned it as the data till November end. అవును, అన్నిటికంతే మీరు ఇచ్చినంత కూడా అంతా కూడా మీరు చూడాల్సింది November 24, November 23, November 21, November 28. ఇది మొత్తం ఇయర్ కాదు మీరు ఇచ్చింది. కంపారిజన్ అట్లే కంపేర్ చేయగలుగుతారు కదా. ఒక సంవత్సరం మొత్తం ఇయర్ ఇచ్చి ఈ సంవత్సరం నవంబర్ వరకు కంపేర్ చేయలేరు కాబట్టి మేము ఇచ్చిన ఎవ్రీథింగ్ కూడా నవంబర్ ఎండింగ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఇయర్ ఆఫ్ ది ప్రీవియస్ కరస్పాండింగ్ టైమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్స్. అది దృష్టిలో పెట్టుకోండి. Only missing persons దగ్గర కాదు, అన్నిట్లో అట్లే ఉండండి. అన్నిట్లో applies to all. అది కరెక్ట్ లేదా అట్లా?
సో అది నేను చెప్పింది అది సమ్ మిస్సింగ్ అయ్యిండొచ్చు, బట్ ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్, ఎవ్రీ హెడ్. సార్ కృష్ణ ఈసారి మొత్తం మావోయిస్టులు అండ్ మీ కృష్ణ సార్ అయ్యా సార్ ఈసారి మొత్తం ఈ ఏడాది మీరు వచ్చిన తర్వాత ఎంతమంది టోటల్ మావోయిస్టులు లొంగిపోయినారు? అందులో టోటల్ అందులో మీరు పట్టుకున్నది ఎంత, లొంగిపోయిన వాళ్ళు ఎంత? మేము ముందే చెప్పినాం కదా స్టార్టింగ్లోనే, మొత్తం 509 మంది లొంగిపోయినారు, రైట్. తర్వాత అందులో ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు స్థాయి ఉన్న వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీల స్థాయి ఉన్న వాళ్ళు, 17 మంది డివిజనల్ కమిటీ మెంబర్ల స్థాయి ఉన్న వాళ్ళు, 57 మంది ఏరియా కమిటీ మెంబర్ల స్థాయి ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు డిఫరెంట్ ర్యాంక్స్లో ఉన్న వాళ్ళు. మొత్తం కలిసి 509 మంది లొంగిపోతే ఇందులో 24 మంది తెలంగాణకు చెందిన వాళ్ళు, 483 మంది ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళు, ఈ 24 ఒకరు మహారాష్ట్ర వాళ్ళు, ఒకరు ఏపీ వాళ్ళు. సో ఇందులో పట్టుకున్న వాళ్ళు అట్లేం లేదు, అందరూ లొంగిపోయిన వాళ్ళే. సార్ డీజీ గారు ఇక్కడ మీరు కాకే బుక్ ని ఫాలో అవుతారని మీరు చెప్తున్నారు, కానీ కాకే బుక్ లేదు, మీ సొంత ప్రయోజనాలు కావచ్చు లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక బుక్ ని ఫాలో అవుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నారు. అంటే మీరు రియల్ గా ఏ బుక్ ని ఫాలో అవుతున్నారు? కాకే బుక్ లేకుండా వేరే బుక్? ప్యూర్లీ కాకి బుక్ పాటిస్తున్నాం కాబట్టి క్రైమ్ తగ్గింది. ఎస్ సార్ ఆంధ్రజ్యోతి నుంచి సత్యనారాయణ అడిగింది కదా మీరు, ఇంకా వేరే అవకాశం ఇవ్వండి. ఆంధ్రజ్యోతి నుంచి సత్యనారాయణ మాట్లాడుతున్నారు. చెప్పండి సార్ గారు. సార్ ఇప్పుడు మీ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎందుకు ఆలస్యం జరుగుతుంది? దాదాపు 2 ఏళ్ల నుంచి కానిస్టేబుల్ నియామకాలు జరగట్లేదు, రీఆర్గనైజేషన్ బాగా జరుగుతుంది, సిబ్బంది కొరత విపరీతంగా ఉందని తెలుస్తుంది. దీన్ని అధిగమించడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి? ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వెళ్ళిందండి, మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. దానికి గవర్నమెంట్కి ఆల్రెడీ 14,000 కోసం అని ఫిల్ చేయడానికి పంపినాము. త్వరలోనే అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, అది అయిపోతుంది. నెక్స్ట్ few days లో అయిపోతుంది. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అవటం, తర్వాత మేము నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తాము, తర్వాత రిక్రూట్మెంట్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందంటే మేము కూడా చేయాల్సిందే కదా సార్ డీజీ గారు అమ్మా. సార్ अभी फिलहाल जो है तेलंगाना नेटिविटी के जो माओइस्ट हैं वो 53 है. अभी तेलंगाना की नेटिविटी मतलब यहाँ पर जन्म होके बाहर जो काम कर रहे हैं उनका संख्या है 53. अभी उनके लिए भी कोशिश कर रहे हैं. इश्यू ये है कि उन लोगों में थोड़े बड़े बड़े हस्तियां भी हैं, तो उनके लिए कोशिश कर रहे हैं. वो भी आएंगे थोड़े दिन में. अभी हम उनके फैमिली मेंबर्स के साथ, उनके दोस्तों के साथ, उनके जो भी भलाई चाहने वाले उनके साथ में हम टच में हैं. वो आएंगे, वो भी आएंगे बाहर. थैंक यू. డీజీ గారు మేము ఆధ్వర్యంలో సార్ అనంత్ మావోయిస్ట్ నేత అనంత్ ఒక ప్రకటన చేశారు, జనవరి 1st మేము వచ్చి లొంగిపోవడానికి రెడీ ఉన్నామని చెప్పేసి. ఆ పీస్ వే మాకు ఇవ్వాలని చెప్పారు. అందులోంచి నిజంగానే ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలాంటి పరిస్థితి ఉందా సార్? సార్ మేము ఇట్లా శాంతి మార్గం చూపిస్తున్నాం కాబట్టి చాలా మంది వచ్చి 509 మంది వచ్చి మాకు 483 మంది మామూలుకి ఎందుకు రావాలండి? వాళ్ళంతా ఛత్తీస్గఢ్ వాళ్ళు కదా, మాకు దగ్గర ఎందుకు రావాలి? ఎందుకంటే మేము అట్లా దారిస్తున్నాం కాబట్టి మీరు బయటికి రండి, అహింస మేము మిమ్మల్ని చక్కగా చూసుకుంటాం అంటాం కాబట్టి వస్తున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా అది ఓపెన్ ఉంది. మా పీస్ పార్క్ క్లోజ్ చేయలేము, మేము ఓపెన్ పెట్టినాం మేము. సార్ గతంలో దేవేందర్ సార్ స్వేచ్ఛ పేపర్ గతంలో నయీం కేసు లాంటివి చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. పేపర్ లీకేజ్ కేసులు కూడా చాలా సిఐడిలో పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కేసులు ఏ దశలో ఉన్నాయి సార్? అంటే ఫస్ట్ మొదట నయీం కేసు బాధితులకు న్యాయం చేస్తామని ఎప్పటి నుంచో మీరు చెప్పుకుంటూ వచ్చారు, కానీ 10 ఏళ్ళు గడిచినా కూడా న్యాయం జరగలేదని బాధితులు అంటున్నారు. ఇప్పుడు కొన్నిసార్లు మీకు తెలిసి ఉండొచ్చు, ఈ నయీం కేసు సంబంధించి కొన్ని అక్కడ ల్యాండ్స్ మనం గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం సీజ్ చేసుకున్నామో, స్వాధీనం చేసుకున్నామో, ఆ ల్యాండ్స్లో కొంతమంది అమ్మడం మొదలు పెట్టారని తెలిసింది ఇంతకుముందు. కాబట్టి లాస్ట్ ఇయర్ మనం ఏం చేస్తామంటే ఇట్లా అవుతున్నది కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనం హైకోర్టులో పిటిషన్ పెట్టినాం. పెడితే గౌరవ హైకోర్టు కూడా ఒప్పుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నయీం కేసు సంబంధించినటువంటి ల్యాండ్స్ని ఎవరు కొనడానికి లేదు, ఇవ్వడానికి లేదని చెప్పి వస్తే అది ఇప్పుడు బట్ బ్యాన్లో పెట్టారు నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఆ ల్యాండ్స్ ఎవరు కొనకూడదు, ప్రొహిబిషన్ లిస్ట్లో ఉన్నాయి అవి. Given the spate of all the surrenders and killings, how do you describe the Maoist situation in the state? Are there any active groups? Is there any threat of regrouping and resurgence?
Actually, even before this, whatever the operation you are talking about, even before this, that also, Telangana was relatively free. In fact, what it used to be, say, 12, 13 years ago and what it is right now, there is a lot of difference. So there is no question of any resurgence, nor is there any support for them, nor is there any recruitment into the party. So we firmly believe that this problem won't it won't become active again. Thank you. सर अमजद सर रियाज के इनकाउंटर सर अमजद उर्दू टीवी हाँ सर जी। रियाज इनकाउंटर केस में सर कितनी सच्चाई है उसमें कितनी जुड़े सर उसमें पॉलिटिकल भी इन्वॉल्व हो चुके हैं सर उसमें ज्यादातर अगर उसकी सच्चाई क्या है सर रियाज इनकाउंटर केस की सर यासीन रियाज ऑलरेडी बोल चुके हैं, वो 2-2.5 महीने पहले जब हुआ था, वो हादसा हुआ था, तभी हम लोग बोल चुके हैं। उसके ऊपर प्रॉपर इंक्वायरी चल रहा है। उसके ऊपर जो है ना, वॉट एवर NHRC गाइडेंस के हिसाब से जो भी करना है, हम लोग अपना तहकीकात के दौरान जो भी करना कर दिए हैं। तो अभी तक चल रहा है अभी इन्वेस्टिगेशन जो है ना, नेबरिंग DSP कर रहा है। हम लोग जो हुआ हादसा हुआ है निजामाबाद में, और DSP जो इसका तहकीकात कर रहा है वो कामरेड्डी वाला है। तो इसलिए हम लोग अभी 2-2.5 महीना हुआ, तो टाइम लगता है पूरा सच बाहर आने में। सर खास करके तेलंगाना में सर क्या कांस्टेबल या होमगार्ड ASI SI या SHO जो भी है सर, किसी ना किसी कारण की उनकी मौत हो रही है सर, फाइनेंशियल प्रॉब्लम से हो रही है या कुछ टॉर्चर या मिसफेयर सर, उस हद तक आप क्या कर रहे हैं सर तेलंगाना में? खास करके सर सुसाइड हो रहे हैं, कांस्टेबल सुसाइड कर रहे हैं फाइनेंशियल प्रॉब्लम, फाइनेंस के प्रॉब्लम से, तो उसकी हद तक आप क्या कर रहे हैं सर? अभी हम लोग जो है रिसेंट पास्ट में हाल में जो है उन लोगों को जो ट्रेनिंग दे रहे हैं, काउंसलिंग कर रहे हैं, जो हमारे नज़र में जो आता है कि थोड़ा इनका जो रवैया जो है थोड़ा ठीक ठाक नहीं है, उनको बुला के हम लोग जो है साइकोलॉजिस्ट से, साइकियाट्रिस्ट से सर हम लोग एक सेकंड हम लोग जो है उनका काउंसलिंग करवा रहे हैं। थोड़ा टाइम लगता है, जरूर है, ये थोड़ा प्रॉब्लम है हम अपने पुलिस फोर्स में, तो टाइम लगता है, लेकिन उसमें अपना CID DG चारू सिन्हा जो है ना, वो एक अच्छी कदम उठाए हैं, वो बता दिए। सर जब भी हम लोग सुसाइड की बात करते हैं, हम लोग को उसके कारण स्टडी करने पड़ते हैं कि हमारी फोर्स में सुसाइड क्यों हो रहा है। तो इसमें हमने एक 25 वल्नरेबिलिटी मैपिंग पैरामीटर्स बनाए हैं, जो सारे डिस्ट्रिक्ट SPs के साथ शेयर किए गए हैं, और उनको अगले 3 महीने का टाइम दिया गया है कि हर एक कांस्टेबल की इन 25 पैरामीटर्स पे एक असेसमेंट कर ले वो, तो उससे उनको समझ में आएगा कि इस कांस्टेबल में सुसाइड प्रोन टेंडेंसीज हैं या नहीं है। थैंक यू सर गवर्नमेंट के अलावा सर गवर्नमेंट फर्स्ट एक मिनट, इस साल में तकरीबन पूरे SHO है 750 SHO को यहाँ पे DG ऑफिस में बुला के DG साहब ने खुद बात की उनसे। पुलिस स्टेशन का SHO जो है, माँ बाप दोनों वही होता है हमारे कांस्टेबल के लिए, होमगार्ड के लिए। उनको भी समझाया गया है कि किसी का भी कुछ भी पर्सनल प्रॉब्लम हो तो उसमें वो दखलंदाजी देके पूरा वो प्रॉब्लम सॉल्व करने की कोशिश करेगा, और वो अभी चल रहा है। तो काफी हद तक हमारे अभी SHOs भी एम्पावर किए हमने कि क्या क्या करना है ऐसे सिचुएशन में। ऐसा कोई डिप्रेशन में अगर नजर में आ जाए तो इमीडिएटली उसको साइकियाट्रिस्ट के पास लेके जाओ, ट्रीटमेंट दो, उसको छुट्टी दो, ये सब अभी हमने सूचनाएं दी है। థ్యాంక్ యూ స్టేట్ వైడ్ గా పెరుగుతుంది సార్, అంటే చాలా జిల్లాల్లో బెట్టింగ్ యాప్ అనేది కంటిన్యూ అవుతుంది. అందులో మీ పోలీసులే చాలా మంది బాధితులు ఆత్మహత్య కూడా చాలా మంది ప్రిపేర్ అయ్యి చచ్చిపోతున్నారు కూడా. అంటే కంట్రోలింగ్ కి ఒక సిస్టమ్ అనేది ఇంకేమన్నా డెవలప్మెంట్ చేస్తారా? కంట్రోల్ కావడం కోసం పోలీసు ఇంకా ముందు ఇంకేమన్నా కొత్త టెక్నాలజీ దాని ద్వారా కంట్రోల్ చేసే అవకాశం ఉందా? ఇది మన దగ్గర ఇది మన తెలంగాణనే కాదు, మన దగ్గరనే కాదు, ఇది నేషన్ వైడ్ ప్రాబ్లం ఇది. ఇన్ఫాక్ట్ ఇందులో తెలంగాణ చాలా ముందుంది వీటిని కంట్రోల్ చేయడంలో. అయినప్పుడు కేసులు ఉన్నాయి, కొంతమంది అన్ఫార్చునేట్ దానికి గురైపోతున్నారు, కొంతమంది మరణిస్తున్నారు, కానీ ఆత్మహత్య చేసుకుంటున్నారు. బట్ తెలంగాణలో ఈ సమస్య పైన చాలా కంట్రోల్ ఉంది. దాన్ని ఇంకా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ CID వాళ్ళు కూడా ఒక కేసు రిజిస్టర్ చేసిండ్రు, బెట్టింగ్ కేసు రిజిస్టర్ చేసిండ్రు. అందులో వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసులు. అందులో కొంతమందిని ఎగ్జామిన్ చేసినాము, కొంతమంది పైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి ప్రయత్నం చేస్తున్నాము. కొంచెం టైం పడుతుంది, ఇది సోషల్ ప్రాబ్లంగా మారింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. సార్ సినీ పరిశ్రమకు 3,000 కోట్ల సార్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ రత్నకుమార్ సార్
సినీ పరిశ్రమకు 3,000 కోట్ల రూపాయల నష్టం అనేది కలిగింది పైరసీ ద్వారా అనే విషయం తెలిసిన తర్వాత అందులో ఇమ్మడి రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని కస్టడీ విచారణ కూడా చేశారు. అయితే అతన్ని నిందితుడిగా చూపించినప్పటికీ అతను మాత్రం పోలీసులు తనని అదుపులోకి తీసుకొని విచారించినంత మాత్రాన తాను నిందితుడిని కాదు, అసలు ఐబోమ్ అనే యాప్కి ఆ వెబ్సైట్కి నాకు సంబంధమే లేదు, ఇవన్నీ అవాస్తవాలు, నేను కోర్టులో తెలుసుకుంటాననే విషయం చెప్తున్నాడు. ఏం చెప్తారు సార్ దీన్ని? కోర్టు తెలుసుకోమనండి. మరి ఆయన అంటున్నాడు కదా తెలుసుకుంటాను, తెలుసుకునేయండి. వినో హౌ టు గో అబౌట్ ఇట్, వినో చట్టం తెలుసు, న్యాయం తెలుసు కదా, ప్రొసీజర్ తెలుసు మనకు కూడా. వినో 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతుంది. లాస్ట్ లో మీరు సిట్ చేశారు సార్. ఈ కేసులో పొలిటికల్ లీడర్ల పాత్ర మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ముందు పెట్టిన కేసు ఆధారాల ధ్వంసం అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ లో కేసు పెట్టారు. ఇప్పుడు ఆఫీసర్స్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ల పాత్ర మీద విచారణ చేశారు. నిజంగానే పొలిటికల్ లీడర్ల రోల్ ఉందా సార్? అది ఇన్వెస్టిగేషన్ లో భాగం. అది ఇప్పుడు చెప్పడానికి లేదు. అది సుప్రీంకోర్టులో మీకు ఇంతకుముందు చెప్పిన సుప్రీంకోర్టులో ఆ కేసు ఇంకా గౌరవ సుప్రీంకోర్టులో ఉంది. సో ఇప్పుడు సబ్ జ్యుడిషియరీ ఉన్న కేసులో మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినప్పుడు కూడా ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కానీ, మేము ముందే చెప్పినట్టు ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా ఎవరి పాత్ర ఉన్నా కానీ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నాము, అవసరం ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఇది కంటిన్యూ అవుతుందండి. సార్ కమింగ్ టు షేర్ సార్, వర్క్ సేఫ్టీ ఫర్ ఇనిషియేషన్ సంబంధించి సార్ విన్నారండి సార్. సో దీంట్లో మళ్ళీ చెప్పండి సార్, ఇది వర్క్ ప్లేస్ సేఫ్టీ ఇనిషియేటివ్ సంబంధించిన ప్రశ్న సార్. యాక్చువల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సార్, ప్రతి వర్క్ ప్లేస్ లో కూడా కంపల్సరీ కంప్లైంట్ బాక్స్ పెట్టాలని చెప్పి రూల్ ఉంది సార్. అది ఎవరు పాటించట్లేదు. ఇప్పుడు డిజిటల్ కంప్లైంట్స్ అంటున్నారు. ఎలా రిసీవ్ చేసుకున్నారు కంప్లైంట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా? దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ ఏంటి అనేది కూడా పబ్లిక్ లో అవేర్నెస్ లేదు సార్. అదొకటి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సార్, సైబరాబాద్ కమిషనరేట్ లో దాదాపు 200 కోట్ల చలన వసూలైంది సార్. ఓవరాల్ తెలంగాణలో చలన ఎంత వసూలైంది సార్? ఇప్పుడు దాని మీద ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. ఇది సిలబస్ బయట ఉన్నది క్వశ్చన్ మీది. సో మహిళల పైన షీటింగ్స్ లో ఉమెన్స్ కంప్లైంట్లు అన్ని కూడా పెరిగాయి అన్నారు కదా, శాతం పెరిగింది కాబట్టి మరి ఇక్కడ హరాస్మెంట్ కేసులు కావచ్చు, ఇటు అత్యాచారాలు కావచ్చు పెరిగాయి అనుకోవచ్చు సార్? మీకు ఇచ్చినట్లు ఉందా మరి చూడండి మీరు ఒకసారి. బుక్ ఇచ్చినాం కదా మరి. సార్ ఇక్కడ సార్ మహిళల పైన 2.9% अपने बुजुर्ग साहब को बोले बोलिए साहब. Sir, what's being done about the CCTV cameras inside the police station, inside the lockup, and even on the body of the personnel on bandobast duty or whatever duty on the roads? ये सीसी कैमरास इन द पुलिस स्टेशन एंड लॉकअप्स बहुत जगह में है, थोड़ी जगह में नहीं होंगे. हम उसके लिए कोशिश कर रहे हैं. हम तो हमारा ये मकसद है कि पूरा 100% पुलिस स्टेशन में इसको लगाया जाए. तो थोड़ा यहाँ पर भी अभी कम है, 100% लगाएंगे सर. और दूसरा क्या సార్ బాండి బీచ్ కేసు ఎంతవరకు వచ్చింది సార్? సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ హైదరాబాద్ లింక్స్ ఏమైనా ఇంకా డెవలప్మెంట్ ఉందా? అప్పటి వరకు ఎట్లా లేదండి, ఇంతవరకు ఏం డెవలప్మెంట్ లేదు. అది మాకు సంబంధం లేదు. చెప్పిన ఇంతకుముందు 98లోనే ఆయన ఇండియన్ హైదరాబాద్ వదిలిపెట్టిపోయిండు. ఆయన రాడికలైజేషన్ అంతా కూడా ఇక్కడికి సంబంధం లేదు. ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తున్నాము. ఇక్కడ ఇట్లాంటి లింక్ కూడా మాకు దొరకాలి. ఇక్కడ హైదరాబాద్ ఇండియాలో కూడా దొరకాలి. సార్ మినిస్టర్ కొండా సురేఖ ఇంటికి పోలీసులు పోయి ఏ కేసు లేకుండా కూడా అరెస్ట్ చేద్దామని ఒక మినిస్టర్ కొండా సురేఖ ఇంటికి సార్ ఒక 2-3 months బ్యాక్ జరిగింది. సో ఏ కేసు లేకుండా కూడా ఒక పర్సన్ ని అరెస్ట్ చేద్దామని లిఫ్ట్ చేద్దామని పోయిర్రు. వెదర్ కేసు హాస్ బీన్ రిజిస్టర్డ్ ఆర్ జస్ట్ అంటే ఎందుకు పోయిర్రు ఏంటి అసలు పోలీసులైనా పోయింది? మేము కూడా వెరిఫై చేస్తున్నాం అండి. అది ఇంకా టైం పడుతుంది సార్. ఇట్స్ బీన్ 3 months సార్. యు హావ్ నాట్ బీన్ వెరిఫైడ్. అంటే అట్లా టైం పడుతుంది కొంచెం. సార్ డీజీ గారు सीसीटीव्स के बारे में इन మొత్తం 2025 में 45,137 CCTVs, new CCTVs have been installed. In 2024 there were 53,651 new CCTVs were installed. दोनों मिला के करीब 99,000 CCTVs लास्ट 2 साल में इंस्टॉल करे हैं. और पूरा इंटायर सीसीटीवी गवर्नमेंट तरफ से और बाहर की तरफ से, मतलब प्राइवेट वाले, कम्युनिटी वाले, पूरा मिला के अभी तेलंगाना में जो है 12,09,782 CCTVs are working. సార్ ఇప్పుడు ఈ కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చి దాదాపు 2 months అవుతుంది సార్. ఇంతవరకు ఏం ప్రోగ్రెస్ లేదు. అంటే వాళ్ళు దే ఆర్ రిలక్టెంట్ టు టేక్ ఓవర్ ఆర్ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ సార్? సార్ ఇంకోటి, ఇప్పుడు ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ పోలీస్ కమిషనరేట్ ఇస్ ఇట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎన్షోయింగ్ స్ప్లిట్ ఇన్ ద జిహెచ్ఎంసీ? అంటే త్రీ జోన్స్ చేస్తా అంటున్నారు కదా, ఆ యాంటిసిపేషన్ తో చేసిందా ఇది? ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్. ఇది 2 months కాదండి, 4 months దాటిపోయింది పంపించి మనం ఇక్కడ నుంచి. సో అది వెయిట్ చేస్తున్నాము, వస్తుంది. ఇక్కడ వాళ్ళకి మేబీ ప్రాసెస్ ఏమైనా ఉందేమో, కొంచెం డిలే అవుతున్నట్టుంది, వస్తుంది. అది
సో సెకండ్లీ యాజ్ ఫర్ యాజ్ కమిషనరేట్స్ ఇస్ కన్సర్న్, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చేస్తాం. అది మరి జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఒకటే ఉంటుందా, 2 ఉంటాయా, 3 ఉంటాయా, మాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన వరకు అయితే 4 కమిషనరేట్స్ రాబోతుంది. సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ. ఇక్కడ 248 మన 2 పేజ్ నెంబర్ 15 సార్, 15 పేజ్ నెంబర్. ఎస్ ఇందులో మేము రీజన్స్ ఇచ్చినట్టున్నామండి. ఇందులో ఈ చనిపోయిన వాళ్ళల్లో లవ్ అఫైర్స్ ఉన్నాయి, వాళ్ళ కారణాలు చెప్తున్నాను నేను. అందులో లవ్ ఎన్ని ఉన్నాయని చెప్పి మనకి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. లవ్ అఫైర్స్ ఒక కారణము, బిట్వీన్ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్, తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్స్ వలన ప్రీవియస్ ఎనిమిటీ, పాత కక్షలు, తర్వాత సింగిల్ ఉమెన్ ఉన్నది కాబట్టి కొంత ఎంటైస్మెంట్ చేయడం సింగిల్ ఉమెన్ ఉన్న కేసులలో, తర్వాత పెళ్లి చేసుకుంటా అన్న పేరు మీద ఎలోప్మెంట్ అయిపోయి ఆమెతో గడిపి తర్వాత ఆమె కొంచెం క్వశ్చన్ చేసే వరకు ఆమెని చంపేయటం అట్లాంటివి. తర్వాత ఈ కొన్ని కేసులలో ఈవెన్ సోషల్ మీడియా ద్వారా డెవలప్ అయినటువంటి ఫ్రెండ్షిప్ అది కొంత ఇట్లా మారిపోవడం. సో ఇవన్నీ ఎగుడు ఉన్నాయి, అందులో ఉన్నాయి మీరు ఇచ్చినట్లు. ఓకే సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ. సార్ మీరు సార్ రవికుమార్ సార్ ఇక్కడ సార్ కొంచెం ఆగండి. The kind of weapon being used for killing a person, that is the tool meant for harvesting sugarcane, and that tool is freely available roadside. Okay. So do you consider curbing the sale of that thing? లెట్ us see, there is a ఆర్మ్స్ యాక్ట్ ఉంది. ఆర్మ్స్ యాక్ట్ లో దానికి ఎంత పొడుగు ఉండాలి, ఒక క్లీవర్ కానీ, ఒక కత్తి కానీ, ఒక సోట్ కానీ ఎంత ఉండాలనుకున్నది. దానికంటే పైన ఉంటే కేసు అవుతుంది. అదనమాట చూస్తాం. అది ఒకవేళ మీరు అన్నది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే దాని ప్రకారం చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ. సార్ మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కింది స్థాయి అధికారులు ఎవరైనా తప్పు చేస్తే పై స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకుంటా అన్నారు. అటువంటిది ఏమి కనిపించట్లేదు ప్రీవియస్ గా చూస్తే. రెండో క్వశ్చన్ సార్, ఆరోగ్య భద్రత పోలీసులకు సంబంధించి ₹1,00,000 కుదించారనే వార్తలు వస్తున్నాయి. దీని మీద ఈ రెండింటి మీద సమాధానం. ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం విషయంలో మీరు చూసిండ్రు, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వరంగల్లో ఒక ఏసీపీని, ఇన్స్పెక్టర్ని, ఎస్ఐని సస్పెండ్ చేసినాం. అట్లానే కోదాడ్లో ఒక ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసినాం. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేసినాం. ఇట్లాంటి కేసులు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి అట్లా నిజామాబాద్ లో కామరెడ్డి డిఎస్పీని కూడా సస్పెండ్ చేసినాం. ఒక సిఐడిలో ఉన్నటువంటి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని, అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేసినాం. కాబట్టి మేము అట్లేం వదలలేదు. చాలా చక్కగా ఉంది. ఏదైతే దేనిపైనకైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చినామో దాన్ని కట్టుబడి ఉన్నాం.